హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాం మావా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మావా. మొదటిగా మన టాలీవుడ్ మూవీస్ టాప్ 15 హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది, అందులో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది, లీస్ట్ ప్లేస్లో ఏది ఉంది, ఈ టాప్ 15లో మనైతే తెలుసుకుందాం. మొదటిగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నది పుష్ప 2 ద రూల్. ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం టోటలీ 5 లాంగ్వేజ్లో మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ 617 కోట్లు చేసింది మావా. ఈ సినిమా ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో RRR మూవీ 451 కోట్లు. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో కల్కి 2898 పార్ట్ 1 370 కోట్లు. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో బాహుబలి పార్ట్ 2 352 కోట్లు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో సాలార్ పార్ట్ 1 345 కోట్లు. నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్లో సాహో 270 కోట్లు. నెక్స్ట్ సెవెంత్ ప్లేస్లో ఆది పురుష్ 240 కోట్లు. నెక్స్ట్ ఎయిత్ ప్లేస్లో రాధేశ్యామ్ 202 కోట్ల 80 లక్షలు. నెక్స్ట్ నైన్త్ ప్లేస్లో సైరా నరసింహారెడ్డి 187 కోట్ల 25 లక్షలు. నెక్స్ట్ 10th ప్లేస్లో దేవరా పార్ట్ 1 182 కోట్ల 55 లక్షలు. నెక్స్ట్ 11th ప్లేస్లో పుష్ప పార్ట్ 1 144 కోట్ల 90 లక్షలు. నెక్స్ట్ 12th ప్లేస్లో గుంటూరు కారం 132 కోట్లు. నెక్స్ట్ 13th ప్లేస్లో ఆచార్య 131 కోట్ల 20 లక్షలు. నెక్స్ట్ 14th ప్లేస్లో స్పైడర్ 124 కోట్ల 30 లక్షలు. స్పైడర్ మూవీ అండ్ మహేష్ బాబు నటించిన సినిమా, డైరెక్టర్ మురుగదాస్. నెక్స్ట్ 15th ప్లేస్లో అజ్ఞాతవాసి 123 కోట్ల 60 లక్షలు. సో ఇది మొత్తానికి లీస్ట్లో అజ్ఞాతవాసి 123 కోట్ల 60 లక్షలతో లిస్ట్లో ఉంది. హైయెస్ట్ ఫస్ట్ ప్లేస్లో పుష్ప 2 ద రూల్ సినిమా 617 కోట్లు. ఇక రాబోయే సినిమాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కడికో వెళ్ళబోబోతుంది. దానికి ఎగ్జాంపుల్ సాలార్ పార్ట్ 2, ద మచ్ అవైటెడ్ మూవీ. అండ్ అదేవిధంగా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేస్తున్నారు. అది అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ. అది బిజినెస్ ఎక్కడికి వెళ్ళిపోబోతుంది, దాంట్లో డౌట్ లేదు. ఆ తర్వాత ఇక పుష్ప 3 ద రాంపేజ్, దేవరా పార్ట్ 2, ఇలా చాలా సినిమాలు సీక్వెల్లో పెండింగ్ ఉన్నాయి. మరి ఆ సినిమాలు బిజినెస్ ఏ రేంజ్లో వెళ్తాయి అనేది ఫ్యూచర్లో మనం చూడబోతున్నాం. అది మ్యాటరా. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామమ్మా. బాయ్.